రైట్, నమస్తే. నేను మీ దాసర్ శివ. ప్రస్తుతం ఇక్కడ బొంతలవాడలో మనం ఉన్నాం. చినుకు పడితేనే బొంతలవాడ గజగజ వణికేటువంటి పరిస్థితి. వర్షాకాలం ప్రారంభమైంది. ప్రతి వర్షాకాలంలో కూడా చినుకు పడితే ఈ బొంతలవాడ మంచాన పడేటువంటి పరిస్థితి, వ్యాధులు రోగాలతో ఆసుపత్రుల పాలయ్యేటువంటి దయనీయ పరిస్థితి. దీనికి అంతటికీ కూడా కారణం సరి అయినటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం. ఈ బొంతలవాడ చివరికి సంబంధించి ఇక్కడ ఈ డ్రైనేజ్ అంతా కూడా పూడిక నిండి ఆ పూడిక ముందుకు పంపించేటువంటి క్రమంలో ఆ స్థలం కొంతమంది అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ పూడిక 5 నుండి 6 ఫీట్ల లోతున ఉంది. అది మనుషులు తీసేటువంటి పరిస్థితిలో లేదు. అది ఒక మిషనరీ సాయంతో దాన్ని అంతా కూడా బయటకు తీసి దాన్ని పంపించాలి. అక్కడ ఆ పూడిక పెద్ద మొత్తంలో అక్కడ ఉండకుండా ముందుకు ఈ డ్రైనేజీ ప్రవాహాన్ని, కాలువ నీటిని పంపించాలంటే ఆ ముందు ఉన్నటువంటి స్థలంలో డ్రైనేజీని కొత్తగా తవ్వి దాన్ని పంపించాలి. అయితే ఆ స్థలం కొంతమంది ఆధీనంలో ఉంది. అందుకోసమే ఈ కాలువ తవ్వకం అనేది జరగట్లేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే మేము అదే చెప్తున్నాం, రేపటి రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎస్ఐ రామగిరి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని నేరుగా ఇక్కడికే వారికి విజ్ఞప్తి చేసి రమ్మని ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించేటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం.